లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 61వ సంవత్సరం మే మాసం 6వ తేదీన చేసిన ప్రసంగం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. వృద్ధ స్త్రీలు కొండెకత్తెలను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలననియు బోధించుము. ఒక స్త్రీ యొక్క దీనత్వం మరియు శాంతము ఒక ప్రసంగముగా ఉండగలదు. స్త్రీలు మితిమీరి మాట్లాడకూడదు. ఒక స్త్రీ మితిమీరి మాట్లాడినట్లయితే ఆమె ఎట్లు ప్రార్థించగలదు? ఆమె తన భర్తను, పిల్లలను ఎట్లు కాపాడగలదు? ఒక దైవభక్తి గల స్త్రీకి మితిమీరి మాట్లాడుటకు పని లేదు. భర్తలను ప్రేమించుచు అని 4వ వచనంలో చదువుచున్నాం. ఇదెందుకు ప్రస్తావించబడింది? భర్త వచ్చినప్పుడు భోజనము సిద్ధము చేయబడును, ఒక సందేశము కూడా సిద్ధము చేయబడాలి. ప్రేమ ఆ స్థాయిలో ఉండాలి. ఒక దైవభక్తి గల స్త్రీ తన సమయమునంతా ఏమి ధరించుకోవాలో అని వస్త్రములను ఎంచుకొనుటకు వెచ్చించకూడదు. ఒక స్త్రీ భర్తను దేవుని ఆత్మతో ప్రేమించినట్లయితే అతడు ఎన్నడూ దారి తప్పిపోడు. శిశువులను ప్రేమించువారు బిడ్డ యొక్క ఆత్మ సౌందర్యం కొరకు తప్పక ఆశించవలసి ఉన్నది. కుటుంబ జీవితము ఆత్మలో ఉన్నట్లయితే అది ఒక స్వాధీనపరచబడిన జీవితం. అక్కడ ఎడతెగని ఉద్రేకాలు, వాదోపవాదాలు ఉండవు. భార్యాభర్తలిద్దరూ దేవుని చిత్తమును వెదకవలసి ఉన్నారు. స్త్రీలు తప్పక లోబడి నేర్చుకున్నటకు ఇష్టము గలవారై ఉండాలి. పురుషులు ప్రశాంతమైన మనసు గలవారై ఉండాలి. నీవు దేవుని వాక్యంతో నింపబడి ఉన్నట్లయితే ఈ లక్షణాన్ని కలిగి ఉంటావు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నన్ను నేను ఎట్లు భద్రపరచుకోవాలో నాకు తెలియను అని ఒక వ్యక్తి నాతో చెప్పాడు. ఆ తరువాత అతడు పాపములో పడిపోయాడు. మనలో గర్వమున్నది. మనకు సమస్తము తెలియనని మనము తలంచుదుము. గర్వపు ఆత్మ మనలను పట్టుకుంటుంది. తగ్గించుకొనుట చాలా కష్టంగా ఉండును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. దేవుని ఆత్మ మనకు కొన్ని విషయాలను అధికార స్వరంతో చెప్పును. వాటిలో ఒకటి ఏదనగా మనము ఒక మంచి పద్ధతిని ఏర్పాటు చేసుకోవాలి. ఒక యవనస్తుడు ఇక్కడ ఉండేవాడు. అతని జీవితము ఒక మంచి క్రమము కలిగినది. అతడు విదేశములకు వెళ్ళినప్పటికీ అతని జీవిత విధానంలో పరిపూర్ణత గలవాడుగా ఉండినాడు. తినుటలో కూడా నీవు ఒక పద్ధతి కలిగిన వాడిగా ఉండాలి. నీ యవనము నీకు మరలా రాదు. 20 సంవత్సరముల తరువాత నీవు ఇప్పుడున్నంత యవనములో ఉండలేవు. ఈ వయసులో నీవు జీవించే జీవితము నీవు తరువాత ప్రసంగించే నాటికి నీకు బలముగా ఉండును. నీ భవిష్యత్తు దేవుని చేతుల్లో ఉన్నది. దేవుడు నీ జీవితం పట్ల ఇష్టము కలిగి ఉన్నాడు. ఆయన నీ మీద అధికారము కలిగి ఉన్నట్లయితే చీకటి శక్తులకు నీ జీవితంలో పాలిభాగం ఉండదు. అటువంటి జీవితమునకు దానియేలు ఒక మాదిరిగా ఉన్నాడు. దేవుడు కాపాడుట మాత్రమే కాదు గాని ఆయన మనలను నడిపించును మరియు దీవించును. ఆయన వాక్యమును నీవు నమ్మినట్లయితే నీవు దీవించబడతావు.